నమస్తే అండి, నా పేరు జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి డైరీ ఫామ్, కర్నాల్, హర్యానా. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మన డైరీ ఫామ్లోని ఇవాళ స్టాక్ మహాలక్ష్మి డైరీ ఫామ్లో ఇవాళ స్టాక్ అయితే నేను చూపిస్తున్నానండి. ఈ బఫెల్లోస్ అన్ని డీటెయిల్స్ అయితే అన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఈ బఫెల్లో ఏదైతే ఉందో అది దానిది ఇప్పుడైతే 18 లీటర్స్ మిల్క్ రెడీగా ఉందండి. దీని కింద వచ్చేటప్పటికి 7 days కాఫ్ ఉందండి. దీని మిల్క్ కెపాసిటీ అంటే పీక్ పీరియడ్లో వచ్చేటప్పటికి 22 నుంచి 23 కెపాసిటీ మిల్క్ అయితే వెళ్తుందండి. అయితే ఇది మంచి బాడీ వెయిట్ కానీ స్ట్రక్చర్, అడర్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ప్యూర్ ముర్రా బ్రీడ్లో ఉంది. ఎవరికైనా బఫెలోస్ కావాలనుకుంటే మన డైరీ ఫామ్కి డైరెక్ట్ విజిట్ చేయొచ్చు, లేదా మీరు కాల్ చేసినా నేను డీటెయిల్స్ అయితే మొత్తం మీకు చెప్తానండి. అయితే నెక్స్ట్ ఈ బఫెలోని చూడవచ్చు. ఇది సెకండ్ లాక్టేషన్లో ఉందండి. అండ్ ఇప్పుడు జున్ను పాల మీద అయితే 10 లీటర్లు ఇస్తుంది పాలు. దీని మిల్క్ కెపాసిటీ కూడా పీక్ పీరియడ్లో వచ్చేటప్పటికి 20 నుంచి 22 లీటర్స్కి వెళ్తుందండి. దీని కింద కూడా 4 నుంచి 5 రోజులు కాఫ్ అయితే ఉందండి. అండ్ ఇది కూడా చూడొచ్చండి, మంచి బుర్రా బ్రీడ్లో అయితే ఉంది. ఇవన్నీ స్పెషల్ బఫెలోస్ విత్ జెనెటిక్ కోడ్ అండి. వీటన్నిటికీ కూడా జెనెటిక్ కోడ్ కూడా మనకి ఏంటంటే సర్టిఫికేట్ రూపంలో అయితే ఉంది. సో ఎవరైనా ఇవి పర్చేస్ చేయాలనుకుంటే మీకు మంచి ఈ పెడిగ్రీ సర్టిఫికేట్ కానీ, దీని వ్యాక్సినేషన్స్ ఏ వ్యాక్సిన్స్ అయితే వేయించామో అది కానీ, దీని కోడ్ ఏంటనేది అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బఫెల్లోని మీరు చూడవచ్చు. ఇది ఫస్ట్ టైమర్ బఫెల్లో అండి. ఇది టాప్ క్వాలిటీలో ఉంది. దీని కింద కూడా 5 నుంచి 6 రోజులు కాఫ్ అయితే ఉందండి. ఇప్పుడు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేటప్పటికి ఇది 10 లీటర్లు ఇస్తుందండి. ఇది కూడా మంచి హైట్ అండ్ లెంత్లో ఉంది ఈ బఫెల్లో కూడా. అయితే నేను మీకు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్న మిల్క్ గురించి చెప్తున్నాను. దాని పీక్ పీరియడ్లోనే అది ఎంత కెపాసిటీకి వెళ్తుంది, అంటే మదర్ మిల్కింగ్ బట్టి, పెడిగ్రీని బట్టి కూడా దాని పీక్ పీరియడ్లో ఇచ్చే మిల్క్ కెపాసిటీ గురించి కూడా చెప్తున్నానండి. సో అది మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. ఇప్పుడు నెక్స్ట్ చూపించే బఫెల్లో కూడా చాలా మంచి బఫెల్లో అండి. అన్నీ కూడా ప్యూర్ ముర్రా బ్రీడ్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. అయితే ఇంకా ముందు ఈ బఫెల్లోని చూద్దాం. దీనికైతే 15 లీటర్స్ మిల్క్ అయితే రెడీగా ఉందండి. దీని కింద ఉన్నది కూడా 10 to 12 days కాఫ్ అయితే ఉందండి. ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంది. నెక్స్ట్ దీని పీక్ పీరియడ్ అప్పుడు కూడా 18 లీటర్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, బ్రీడ్ని బట్టి, క్వాలిటీని బట్టి, ప్యూరిటీని బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయండి. నేను ఎక్కడ మీకు మంచి తక్కువ ప్రైజెస్లో దొరికిపోతాయి, మీరు ఇక్కడ రండి వచ్చి తీసుకోండి నేను ఎక్కడ మీకు చెప్పట్లే. ఎందుకంటే మీరు ముర్రా బ్రీడ్ కోసం వస్తే ముర్రా బ్రీడ్ అనేది ప్రైజెస్ అయితే ఉంటాయండి. ప్రైజెస్కి తగ్గ అంటే క్వాలిటీకి తగ్గ ప్రైజ్ ఉంటుంది. యావరేజ్గా అయితే ఒక 120 నుంచి 160,000లో అయితే మీకు మంచి బఫెల్లోస్ అయితే దొరుకుతాయి. అంటే మీరు ఇక్కడికి హర్యానా అనేటప్పటికి ఏదో తక్కువగా దొరికిపోతుంది అనుకొని మాత్రం అంటే మీరు అనుకోవద్దు. ఎందుకంటే క్వాలిటీని బట్టి ప్రైజెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ బఫెల్లో చూడండి, ఇదైతే 14-15 లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల 14-15 లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల బఫెల్లో. అంటే దీని కింద ఉన్న పిల్ల కూడా 10 నుంచి 12 రోజులు కాఫ్ ఉందండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్లో టాప్ క్వాలిటీ అండి. దీని పీక్ పీరియడ్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇది కూడా 17 to 18 లీటర్స్కి వెళ్తుంది. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే దళారులు అంటే మీ దగ్గర కమిషన్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు మీకు బఫెల్లోస్ పర్చేస్ చేస్తారు. మేమైతే దళారులు అయితే కాదండి. మాదైతే ఓన్ డైరీ ఫాము. ఇది 1969లోనే ఎస్టాబ్లిష్ అయిన చాలా పాత డైరీ ఫాము. నేను ఈ ఫీల్డ్లో మీ ముగ్గురు వచ్చేటప్పటికి 2016లో వచ్చామండి. థ్యాంక్ యూ.